మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు. చేరొచ్చిన వారందరికీ ఈ దినము ప్రత్యేకమైనది. 30th యానివర్సరీ. 30 ఏమంటారు తెలుగులో? వాసి కోసం 25 ఏళ్ళని సిల్వర్ జూబ్లీ అంటారు, 50 ఇయర్స్ని గోల్డెన్ జూబ్లీ అంటారు, 100ని సెంటనరీ అంటారు, 75ని ప్లాటినం అని అంటారు, 30ని ఏమంటారు? పర్ల్ జూబిలీ. జూబిలీ అంటే సెలబ్రేషన్స్. వాక్యంలో ఉంది జూబిలీ అని. సెలబ్రేట్ చేసేవారు. అది కారణం వేరే, సందర్భం వేరే. పర్ల్ జూబిలీ నేటి దినమందు ఆ వాక్యం మనం ధ్యానించబోతుంటున్నాం. దానికన్నా ముందు ఒక చిన్న క్లారిఫికేషన్. నిన్నటి దినమందు వాక్యము ఒక 5 నిమిషాలు మనం చూసుకుంటాము దాని గురించి. నిన్నటి దినమందు మనం ధ్యానిస్తుండగా 1:8 అపోస్తల కార్యం 1:8 ఏమని చదువుకున్నాము? ఆయనను ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరేమై ఉంటారంట? యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటిలోను బూది గంతముల వరకు సాక్షులై యుందురు అనేది చూసుకొనొచ్చు. భాషల గురించి మేము చూసుకున్నాం. చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయము తిప్పినట్లయితే సహకారంగా ఉంటుంది. 2:4 అపోస్తల కార్యం 2వ అధ్యాయము 4వ వచనము ఏమని రాయబడింది? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ ఆత్మ, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఏమనుగ్రహించినాడు? వాక్శక్తి. వాక్కుశక్తి అనుగ్రహించిన మేరకు వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎంతమంది ఉన్నారు వారు? 11 మంది. 14 వచనంలో ఉంది 11 పురుషులు మాత్రమే, స్త్రీలు లేరు. స్త్రీలందరూ ఎక్కడున్నారు? మొదటి అధ్యాయం 15 వచనంలో ఉన్నారు. 13 వచనం వచ్చి మేడగది. సంఘం ఆరంభం పడుటకు స్త్రీల పాత్ర లేదు, పురుషులు మాత్రమే. 1:14 ప్రకారంగా 16లో నిలబడి మాట్లాడుతున్నాడు పేతురు. ఏమని అంటున్నాడు? యోవేలు ప్రవర్తించినది ఇదే కదా. ఏమంట? అంత్య దినములందు. సరే, ఇక్కడ 4వ వచనం మనం గమనించినట్లయితే అన్య భాషలతో మాట్లాడసాగిరి అని ఉంది. ఉన్నాయా లేవా భాషలు? అంగీకరించాలా, అంగీకరించకూడదా? అది చెప్పుబోయి దాన్ని నేను మాట్లాడిన భాషలతో ఏదో మాట్లాడినానో దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ముందుకు దాటుకొని పోయినా. అయితే పొరపాట్లు సహజంగా జరుగుతుంది నరులు కాబట్టి. మాట్లాడసాగిరి. వారు మాట్లాడింది ఏ భాష? అన్య భాష అని ఉందా? అన్య భాషలు అని ఉందా? అన్య భాషలతో అంటే సింగులరా, ప్లూరలా? నిన్న ఉదయం ఫస్ట్ నిలబడినప్పుడు నేను అదే అన్నింది. మనం ఏదో కానీ చదివినప్పుడు అబ్జర్వేషన్ ముఖ్యము. గమనించాలా, ఏకవచనమా బహువచనమా ఇంకా ఉన్నాయి చాలా. అవన్నీ అబ్జర్వ్ చేస్తేనే యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్, యూ విల్ ఏబుల్ టు బి ప్రీచర్స్ అండ్ టీచర్స్. కాబట్టి అన్ని భాషలతో మాట్లాడేరి అంటే ఎన్ని భాషలు? ఎన్నన్నా కావచ్చు, మోర్ దెన్ 2 ప్లూరల్. అయితే నిన్న నేను మాట్లాడినాను ఎన్ని భాషలు? భాషలతో మాట్లాడాలి. ఒకటే నేను మాట్లాడింది, ఏదో నోటికొచ్చింది నేను అన్నా, అది కంఠపాఠం చేసుకున్నా. నేను భాషల గురించి ధ్యానించినప్పుడు వాళ్ళు ఏదో అంటుంటారులేండి వేరే డినామినేషన్ వాళ్ళు, దాన్ని మేము కంఠపాఠం చేసినాము ఊరికే మా స్టడీ కోసం అనే స్నేహితులు. భాషలతో ఏంటి? ఆ భాషలు, అన్య భాషలు అంటే ఏంటి? ఒక చిన్న క్లారిఫికేషన్ 5 నిమిషాలు మనం ముగించుకుంటాం, ఎందుకంటే మన టాపిక్ వేరే. 7-8 చదవనా? 7వ వచనం చదువు మొదటిగా. అదే 2వ అధ్యాయం 7వ వచనము. సింపుల్గా ఉంది, సింపుల్గానే చూసుకుంటాం. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి. అందరూ ఏమైనారు? విభ్రాంతి పడి ఆశ్చర్యపడి. మీరు కూడా విభ్రాంతి పడి ఆశ్చర్యపడినారు. ఏంట్రా ఈయన మాట్లాడుతున్నాడు, మీరు మాట్లాడరా, మీకు రాదా అన్నాడే, ఈయన మాట్లాడుతున్నాడే అని మీకు కూడా అనిపించిందా లేదా? రైట్, నెక్స్ట్ చూడనా. ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? చాలు. ఎవరితో చెప్తున్నారు? ఎవరికి చెప్పుకుంటున్నారు? ఇదిగో
వీరు మాట్లాడేవారు గలిలయులు కాదా అంటే దే ఆర్ సంథింగ్ డిఫరెంట్. మాట్లాడిన వారు ఎవరు? వారు అపోస్తులు. వాళ్ళ గురించి విన్నవారు చెప్పుకుంటున్నారు. వాళ్ళకై వాళ్ళు చెప్పుకోవడంలే, విన్నవారు చెప్తున్నారు వీరు మాట్లాడువారు గలిలయులు కారా అని 8వ వచనం కంటిన్యూ చూడండి. మనలో ప్రతివాడు అంటే వినువారు. ఎవరు? వినువారు. ప్రతివాడంటే ఏ దేశస్థులు? 9, 10, 11, 17 దేశస్థులు ఉన్నారు అక్కడ. పెంతెకోస్తు దినమందు వచ్చినారు. వాళ్ళందరూ కలిసి ఎంతమంది కూడి వచ్చింటున్నారో వారందరూ కలిసి ఏమంటున్నారో, తాము పుట్టిన దేశపు భాషతో. మళ్ళీ స్టార్ట్ చేయనా? మనలో ప్రతివాడు అంటే ఎన్ని దేశస్తుల నుంచి వచ్చినారో అక్కడ విన్న వారందరూ మనలో ప్రతివాడు, ఒక్కడు మైనస్ కాదు, వేలలో ఒక్కడిద్దరు ఇడిచిపెట్టి కాదు, ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో. అంటే తాను పుట్టిన దేశపు అంటే ఏంటి? వచ్చిన వారు వారి వారి భాషలు మదర్ టంగ్లో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. చాలు, మనం విని ఉన్నామే. విన్నవారు చెప్పాల సాక్ష్యము, ఇది అన్య భాషలు అని. ఇప్పుడు వీరు మాట్లాడింది అన్య భాషలు. గలిలయులు మాట్లాడింది వారు మాతృభాష మాత్రమే. అపోస్తులు మాట్లాడింది వారికి తెలిసిన భాషనే. ఇప్పుడు నేను మాట్లాడుతున్న తెలుగు, నాకు వచ్చిన భాష తెలుగు. మీరు అనుకోండి అందరూ నేను గలిలయ వాడిని, నా భాష నేను మాట్లాడుతున్నా. మీ అందరూ విన్నవారికి ఎట్లా వినపడాలా? మీ మాతృ భాషలో. అది అన్య భాషలు. ఏదో వాగుడు కాదు, అర్థం కాకపోతే ఇట్స్ నాట్ ఫ్రమ్ గాడ్. నిన్న మాట్లాడినాను, అది దేవుని నుంచా? నరుడైన నేను సృజించుకున్నాను ఉదాహరణ కోసం మాత్రమే. సో అన్య భాషలు ఎవరెవరి మాతృభాషలో వారికి వినపడాలా, రైట్? అది అట్ట పక్కకి పెడతాం. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 5వ వచనం మాత్రమే, నిదానంగా స్పష్టంగా కొంచెం గట్టిగా ప్లీజ్. పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 5వ వచనము. మీరందరూ భాషలతో మాట్లాడవలనని. ఏమంట? మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను గాని. ఎవరంటున్నారు ఈ మాట? కొరింథీకి ఎవరు రాస్తున్నారు? పౌలు అంటున్నాడు. మీరందరూ భాషలతో మాట్లాడాలని కోరుచున్నానే గాని అంటే ఒకటి ఉంది. ఏమని? మీరు ప్రవచింపవలనని. సరే మళ్ళీ చెప్పనా? మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. ఏం చేయాలంట? ప్రవర్తించాలని మరీ విశేషముగా. అంటే భాషల కన్నా ప్రవర్తించుట శ్రేష్టము, మంచిదే. భాషలకు మిన్న ప్రవర్తించుటలో 2 అర్థాలు ఉన్నాయి. పాత నిబంధన ప్రవర్చన వేరే, క్రొత్త నిబంధన ప్రవర్చన వేరే. పాత నిబంధనలో ఏముంది? ప్రవక్త గ్రంథాలు చదివినప్పుడు మొదటి అధ్యాయం 1వ వచనంలో అండ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ ఆన్ టు మీ సేయింగ్, యెహోవాకు ఈలాగు సెలవిచ్చాను. అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ప్రాఫిట్స్ తీసుకొని అందించేవారు. అది CYతో ఎండ్ అయ్యేది. ఇది PROPHESY అంటే ఇది బోధ. భాషలతో మాట్లాడాలని ఆశిస్తున్నా కానీ దానికన్నా ఏం చేయాలంట? ప్రవర్తిస్తే ఏమవుతుంది? రిజల్ట్ అక్కడ ఉంది, అవుట్కమ్. చదువునా? సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము. ఏమవుతుంది? సంఘము క్షేమాభివృద్ధి. భాషలతో ఏది లేదు ప్రయోజనము, నిష్ప్రయోజనము. ఇట్స్ నల్ అండ్ వాయిడ్. శూన్యంగా ఉంటుంది, నిరాకారంగా ఉంటుంది. అయితే ప్రవర్తించినట్లయితే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. నెక్స్ట్ చదవనమా? భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. నిన్న మాట్లాడినా దానికి అర్థం చెప్పింటే బాగుంటుండే. దానికి అది భాష అయితే కదా నేను అర్థం చెప్పటానికి. అది ఏది లేదు, ఒట్టిదే. అయితే ఇక్కడ 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కొరింథీ సంఘానికి రాసి మాట్లాడినట్టయితే దానికి అర్థము చెప్పాలి. అది వేరు. అది ఏం భాష అన్నాను? అన్య భాష. ఎందుకంటే అనేక దేశాల నుంచి వచ్చినారు.
వచ్చిన వారికి అర్థం చెప్పాలా, సువార్త ప్రకటించబడాలా. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను అని వీరు మామూలుగా మాట్లాడితే అర్థమవుతుందా? సో మాట్లాడినారు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించినాడు. వారు వినేవారికి వారి వారి మాతృభాషలో. కారణం సువార్త ప్రకటించబడుటకు, ఆత్మలు రక్షింపబడుటకు. అక్కడ మాట్లాడారే కానీ 2:10 మనం గమనించినట్లయితే 2:11 వారు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినారంట? భాషలతో, అన్య భాషలతో దేవుడు చేసిన ద గుడ్ వర్క్స్ వాట్ జీసస్ డిడ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. గొప్ప కార్యములు అంటే వివరిస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది వారు వారి మాతృభాషలో. సో అది అన్య భాషలు ఇప్పుడు లేవు. అన్య భాషలు ఇప్పుడు లేవు. కొరింథీలో మాట్లాడిన భాషలేంటి? ఆడేమన్నా పేరుందా మనం చదివినప్పుడు? ఇట్స్ జస్ట్ నథింగ్. భాషలో ఇంగ్లీష్లో లాంగ్వేజెస్ అని ఉంది. కొరింథీ పట్టణం చూసినట్లయితే వ్యాపార స్థలము, ఇట్స్ ఎ పోర్ట్ సిటీ. అనేకులు నమ్మిన వారు అక్కడ సంఘానికి వచ్చి వెళ్ళేవారు. చిన్న ఉదాహరణ, ఈరోజు అనుకోక రీతిగా, ఈరోజు లేదులేండి, ఈరోజు ఉన్నాను, అనుకోక రీతిగా వచ్చే ఆదివారము మహారాష్ట్ర నుంచి ఎవరు వచ్చినారు? మహారాష్ట్ర నుంచి ఎవరు వచ్చినారు? మహారాష్ట్ర నుంచి వచ్చేవారు. మహారాష్ట్ర భాష ఏంటి? మరాఠీ. మళ్ళా ఆయనని వాక్యం చెప్పు అని ప్రియులు తెలియపరిస్తే తర్జుమా చేసేవాడు ఉండాలి. ఏం భాషకి? మరాఠీ నుండి కన్నడలోకి, తెలుగులోకి. మరాఠీ నుంచి కన్నడ కాదు, తెలుగులోకి చేసేవారు ఉండాలి. అది ఇక్కడ. నాకు ఒక 4 ముక్కలు వస్తాయి, ఇతే అని అంటే ఇక్కడ రా అని, ఇతే బస్ అంటే ఇక్కడ కూర్చోమని. నాట్లవాడు తర్జుమా చేయగలుగుతాడు. ఒక 4 మాటలే, 5వ మాట రాదు. అర్థమైందా? సో 14 వచనం వచ్చేసి మన దేశపు మాటలే, ఏదో వాగుడు కాదు, పిచ్చి మాటలు కాదు. దిస్ ఇస్ క్లారిటీ. భాషల కన్నా ఏది ముఖ్యమో? ప్రవర్చన, ప్రీచింగ్ అండ్ టీచింగ్. అపోస్తుల కార్యం 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 8-9 వచనాలు. ఫిలిప్ కుటుంబం అక్కడ ఉన్నది కైసరియలో. ఆయనకి 4 కుమార్తెలు. ఆ 4 కుమార్తెలు ఏం చేసేవారు? ప్రవర్తించువారు. దే ఆర్ ప్రీచర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. భాషలతో మాట్లాడిన వారు కాదు. క్లారిటీ వచ్చిందా అందరికీ? అర్థమైందా? ప్రైజ్ బీ టు గాడ్. దేవునికి హృదయపూర్వక వందనాలు ఈ క్లారిటీ బట్టి. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క గంట మెసేజ్ ఉంది. దేవదూతల భాష కూడా ఉంది. 13వ అధ్యాయంలో అన్నాను కదా, ఉంది కదా. మీరు మనుషుల భాషతోనేమి దేవదూత భాషలతో మాట్లాడుతూనేమి ప్రేమ లేనివాడునైతే ఏమంట? కాబట్టి అది పక్కకు పెడతాం. ఇప్పుడు మన టాపిక్కి వస్తాం ప్రియులారా. మన టాపిక్కి ఏం జూబిలీ? పర్ల్ జూబిలీ, రైట్? తిప్పుకుంటాం, మనం చూస్తాం వాక్యము. అందుకు సహకారంగా నేను కూడా టైం చూసుకోలే. సరే, సమయంకి ముగించుకుంటాం. అందుకు సహకారంగా మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 45-46. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 45-46. మరియు అనా పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. పరలోక రాజ్యము దేనికి పోలుస్తున్నాడు? ఒక మంచి ముత్యమును వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. వర్తకుడు అంటే ఎవరు? ఆ మర్చెంట్ మ్యాన్, వ్యాపారస్తుడు, రైట్? చదవనమా. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. ఒక అమూల్యమైన యొక్క ముత్యము. ఎన్ని ముత్యాలు? ఒకటే. కనుగొన్నప్పుడు పోయి ఏం చేసినాడు? దానికి కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. పర్ల్స్ అంటే మనకందరికి తెలుసు. ఎక్కడ ఫేమస్? హైదరాబాద్ కదా, ఓల్డ్ సిటీ, చార్మినార్ అని అంటారు.
మళ్ళీ అక్కడ ఎంత ఖరీదైనది ఉందో మనకు తెలియదు, కనుక్కుంటే బాగుంటుంది వాక్యానికి సహకారంగా. అలాగనే హైదరాబాదే అంత ఫేమస్ అయినట్లయితే ప్రపంచం పెద్దది. ప్రపంచం అంతటిలో ముత్యములు ఎక్కడ దొరుకుతాయి? చాలా జాగాల్లో దొరుకుతాయి. కొనువాడు ఎంత పెట్టాలా? ఎంతన్నా పెడతాడు కావాలన్నట్టయితే. అలాగుననే వ్యాపారస్తులు భూమి మీద చాలామంది ఉన్నారు, అమ్మి కొనువారు. ముత్యములు కూడా చాలా ఉన్నాయి. అయితే అమూల్యమైన ముత్యం అనేది ఇక్కడ మాత్రమే మనం గమనిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి మాట ఉన్నది, మళ్ళా చదివినట్లయితే, తనకు కలిగిందంతయు అమ్మి దాన్ని కొనును. కొని అమ్ముతాను అని అంటున్నాడా? కొని వ్యాపారంకి పెడతాను అంటున్నాడా? నో, కొనును అంతే, తన కోసమే, తన నిమిత్తమై. అలాగనే తిప్పొద్దులేండి, యాకోబు పత్రిక 4:13 మనం గమనిస్తాం, నేడైనను రేపైనను ఒక పట్టణానికి వెళ్ళి సంవత్సరం రోజులుండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రండి అను వారులారా. అంటే అక్కడ ఏం చూస్తున్నామో, సంవత్సరం రోజులుండి ఏం చేస్తారంట? వ్యాపారం చేసి ఏం చేస్తారు? లాభము సంపాదించుకుంటాం అంటున్నారు. వ్యాపారం చేసేవాడు హోల్సేల్లో కొనుక్కొని రీటైల్లో అమ్ముతాడు, లాభం సంపాదించుకుంటాడు. వ్యాపారస్తుల పని ఇక్కడ. ఇక్కడ వ్యాపారం కాదు, హీస్ ఎ మర్చెంట్ మ్యాన్, వర్తకుడు అని రాయబడింది. ఈయన ఏం చేస్తున్నాడు? కొని అమ్ముతాము లాభాని కోసం అని అంటున్నాడా? నో, దట్స్ అ డిఫరెన్స్. తనకు కలిగిందంతయు అమ్మి దాన్ని కొనును. ఓకే, ఇంకా దీర్ఘంగా ఇంకా స్పష్టంగా అర్థం కావాలన్నట్లయితే, మన ప్రపంచంలో లేకపోతే మన భారతదేశంలో ధనవంతుడు ఎవరు? నంబర్ 1 టాప్ ఎవరు తెలుదా? గట్టిగా చెప్పాలన్నా అంబానీ. సపోజ్ అంబానీని తీసుకుంటాం. అమూల్యమైన ఒక ముత్యం దొరికిందనుకోండి, తనకు కలిగిందంత అమ్మి దాన్ని కొన్నట్టయితే మరుసటి పూట ఎక్కడ ఉంటాడు అంబానీ? కలిగిందంతయు అమ్మి అన్ని వదులుకొని ఆ ఒక్క ముత్యము ఇదే అనుకోండి, కలిగిందంతయు అమ్మి దాన్ని కొనును, ఇదే పోలనుకోండి, కొనుక్కొనేసినాడు. ఇప్పుడు అంబానీ దగ్గర రూపాయి ఉందా జోబులో? నయ పైసా లేదు. అప్పుడు అంబానీ ఏమవుతాడు? నెక్స్ట్ పూటకి భిక్షకాడే. ఏం చేస్తాడు? అది భూ పెడతాదా అమూల్యమైన ముత్యము? ద రిచెస్ట్ బెగ్గర్ అని అనుకోవచ్చు. ద రిచెస్ట్ బెగ్గర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. కలిగిందంతా అమ్మి కొన్నాడు, కానీ మళ్ళా దాన్ని అమ్మాలంటే కొంటారా ఎవడన్నా? దట్ ఈస్ ద పాయింట్. అమ్మేకిపోతే ఎవరన్నా కొంటాడా? లేదు. కారణం, అంత పెట్టేవాడు ఎవడున్నాడు? ఆయననే ధనవంతుడు, ఆయనకు మించిన ధనవంతుడు మరొకడు భారతదేశంలో లేడు. ఉన్నాడు, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉన్నారు, వాళ్ళు కొనరు. వాళ్ళు రిచెస్ట్ బెగ్గర్ కావాలని వాళ్ళకి ఆశ లేదు. సరే, ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇప్పుడు మన మాటలు, పరలోక రాజ్యము దేనికి పోల్చి ఉన్నది? ఒక వర్తకుని పోలి ఉన్నది. కొన వెదుకుచున్న వర్తకుడు, కొని అమ్మే వర్తకులు వాళ్ళు వేరే, ఈయన వేరు. ఈయన ఎవరు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆ ముత్యం ఏది? సంఘమే. ఇంచుమించు 30 సంవత్సరాల క్రితము ఇక్కడ ముత్యము, ఆ ముత్యము మనమే. ఎప్పుడో ప్రణాళికలు వేసుకున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నశించిన దానిని వెతికి రక్షించాలని. రక్షించుకున్నాడు మనలందరినీ. కందుకూరులో ఈ యొక్క సంఘంని సంపాదించుకున్న వర్తకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎంత అమూల్యమైనదండి సంఘము. రామో మంగళవారము శనివారం బైబిల్ స్టడీకి రావాలి. దేవుడు మమ్మల్ని ఆ విధంగా భావిస్తున్నాడు. అంచనా వేయండి. ఇప్పుడు మన క్యాల్కులేషన్, ఎంత పెట్టి కొన్నాడు మన ప్రభు? దాని వాల్యుయేషన్ చేయాలా చేయకూడదా? చెయ్యాలా. రిచెస్ట్ మ్యాన్ ఎవరంటే అంబానీ అన్నారు. అకార్డింగ్ టు రికార్డ్స్ లేండి,
ఆఫ్ రికార్డ్స్ పోతే ఆయన కన్నా ధనవంతులు ఉన్నారు, బ్లాక్ మనీ పెట్టుకున్న వారు ఉన్నారు. నాకు కూడా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, ఎంత వెల పెట్టిండొచ్చు, దాని ధర ఎంత సంఘానికి? ఒక్కసారి చిన్న క్యాల్కులేషన్ చేస్తామా? అంతలోనే ముగిస్తాం, ఫ్రేమ్వర్క్లోనే ఉండి. తిప్పొద్దు, అందరికి తెలిసిన వాక్యమే. కీర్తనలు 84:10 ఏమంటాడు? ఒక్క దినము ఆవరణంలో గడుపుట ఎన్ని దినాల కన్నా శ్రేష్టమో 1000 దినాలు. ఒక్క దినం అంటే ఎన్ని అవర్స్? 24 అవర్స్. నిన్న గడిపినారు ఒక్క దినము. క్యాల్కులేట్ చేయండి, 3 మీటింగ్లకి 9 గంటలు బహుశా అన్నీ కలిస్తే. 24 కూడా కాదు, అర్ధం దినం కూడా కాదు. సరే, 1000 దినములు కంటే అని అంటున్నాడు. 1000 దినములు 1000 దినములు కంటే అనేది పక్క పెట్టి 1000 దినాలు మాత్రమే మనం లెక్క చేస్తాం. ఆ దైవజనుడు ఒక్క దినం ఆడ గడుపుతున్నాడంటే ఆ ఒక్క దినం ఆదాయం ఏమైంది? మనం వ్యాపారం గురించి మాట్లాడుతున్నామో, ఆయన ఒక్క దినం, మీరు ఒక్క దినము లీవ్ పెట్టినారు బ్రదర్, ఎంత జీతమో మీకు తెలుసు కదా. యు హ్యావ్ ఫర్గాన్. అట్లా లీవ్ పెట్టుకున్న వారు ఉన్నారు. ఏం చేసుకున్నారు? నష్టపరుచుకున్నారు. ఒక్క దినము జీతం ఇంటూ 1000 చెయ్యి, 1000 దినాలు ఎంత అవుతుంది? 30,000 అనుకోండి జీతము. దినానికి ఎంత? 1000 రూపాయలు. 1000 దినాలకి 1000 × 1000 10 lakh, 1 million. అలాగనే విశ్వాసైన మనము ఒక్క దినం పోగొట్టుకోవడానికి ఇష్టపడము, నష్టం భావిస్తున్నాము. కానీ ప్రభు సన్నిధిలో ఎంత? 1 million, 1000 రూపాయలు కంటే 10 లక్షలు దేవుని సన్నిధిలో. అది ఆయన లెక్క, ఈయన లెక్క దొరికిందా? మీ జీతాలు, మీ రాబడి ఎంత ఉందో, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ, మీ క్యాల్కులేషన్ మీకే, మీ స్టాండర్డ్ మీకే, మీ లెవెల్ మీకే. చిన్నగా 30,000 అన్నాను అంతే, అది ఒక క్యాల్కులేషన్. దేంతో పోలుస్తున్నాడు ఆయన? ఒక దినము ఆవరణములో, ఆలయం ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు. అతి పరిశుద్ధ స్థలము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది ఆవరణంలోనే గడుపుట మేలు. 1000 దినముల కంటే శ్రేష్టం ఉన్నట్లయితే ఆ వ్యక్తిని దేవుడు పరిశుద్ధ స్థలంలో పెడితే ఏమంటాడు ఆయన? అంతకు మించి కదా, ఏమంటుండనో, ఏం క్యాల్కులేట్ చేస్తున్నా. సరే, అది పక్క పెడతాంలేండి. రెండవ క్యాల్కులేషన్ ఒకసారి చదివితే బాగుంటుంది. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు. నిదానంగా 6వ వచనం చదవనా? మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. ఆ భక్తుడు ఏమంటున్నాడు? ఆ భక్తుడు ఏమీ తీసుకొని వచ్చి ఎక్కడికి? యెహోవాను దర్శించుటకు ఏమి తీసుకొని వచ్చుదును అని అంటున్నాడు. ఎక్కడికి? ఆయనను దర్శించుటకు. చదవనా? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధికి నమస్కారము చేయుటకు. ఉచ్చ సన్నిధికే. ఎంత? ఆయన సన్నిధికి వచ్చుటకు, ఆయన సన్నిధిలో ఆయనను నమస్కారము చేయుటకు ఏం వాల్యూ చేస్తున్నాడు చూడన్నా. గట్టిగా దహన బలులను మైకనా. ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. ఏడాది దూడలను అర్పించి దర్శించుతున్నా. వేల కొలది పొట్టేళ్లను. వేల కొలది. ఎన్ని వేల కొలది ఏమో మనకు తెలియదు. ఇట్స్ గోయింగ్ ఇన్ టు నంబర్స్ అంతే. వేలాది పొట్టేళ్లను, వేలాది దూడలను, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా. చాలు, అంతే చాలండి. ఒక భక్తుడేమో ఆవరణంలో ఒక్క దినము చాలయ్యా, ఒక రోజు జీతం పోతే చాలయ్యా, 1000 దినముల కంటే ఎక్కువ జీతం ఆడు ఉన్నది అంటే ధన్యత, బ్లెస్సింగ్స్ ఆడు ఉన్నది. యూ కెనాట్ బై ఎ బ్లెస్సింగ్ విత్ యువర్ మనీ. ఇట్ డజంట్ కమ్ ఫర్ మనీ. నో,
ఆ భక్తుడు అలాగైనట్లయితే మీక ఏమంటున్నాడు? సన్నిధి మాత్రమే, సన్నిధిలో నమస్కారము చేయుటకు మాత్రమే దహన బలులు ఎన్నంట? వేలాది, అంటే ఏమి? 1000 into thousands, అంతే. అది సరిపోతుందా? ఆలోచన చేయి. వేలాది నదులు, థౌజండ్స్ ఆఫ్ రివర్స్. ఒక్క పర్ఫ్యూమ్ 91లో చదివిన ఒక చిన్న పర్ఫ్యూమ్, ఇండియా టుడే అనుకుంటా, నేను ఆల్మోస్ట్ 25 years ago చదివిన. లక్షల్లో ఇంత పర్ఫ్యూమ్, లక్షల, ద కాస్ట్లీయెస్ట్. ఓ మై డియర్, మబ్బు వచ్చినట్టు అయింది చదవంగానే. ఉంటారు కొనువారు, లేకపోతే వాళ్ళు ఎందుకు అమ్ముతారు? యూజ్ చేయకపోతే. తయారు చేసిన వానికి నష్టమో. ఈ యాజ్ అన్ ఐడియా. టేకర్స్ లేకపోతే గివర్స్ ఉండరు. రెండవది, మనము భౌతికంగా చూస్తే గివర్స్ ఉంటే టేకర్స్ తప్పకుండా ఉంటారు. మళ్ళా వేలాది నదులంతా విస్తారమైన తైలము నీకు ఇచ్చినా చాలునా అని పాట పాడతాము. ఇప్పుడు మన లెక్క వేలాది, చెప్పండి ఎంత ఉంటుంది ఖరీదు? క్యాల్కులేషన్ యు కాంట్. ఇన్ని అని అంటే మనం ఏదన్నా చేయొచ్చు లెక్క. వేలాది, ఇన్ థౌజండ్స్. రెండవది, వేలాది నదులు. అసలు ఉన్నదన్నా అన్ని నదులు? ఒక నది అన్న ఉందా? తైలము, ఆయింట్మెంట్, ప్రెషస్ ఆయింట్మెంట్. ఆ స్త్రీ తీసుకుని వచ్చింది, ఆ సహోదరి మేరీ, మరియా. ఎక్కడ సువార్త ప్రకటించబడనో ఆ జ్ఞాపకార్థం కోసం అది ప్రకటించుము అని ఉంది, రాయబడి ఉంది. జ్ఞాపకార్థం కోసం, ఇన్ మెమరీ ఆఫ్. మళ్ళీ ఆ చిన్నది 1 pound, దాని గురించి ఎంత అన్నప్పుడు వేల నదులు ఒక్క సన్నిధికి, ఆ సన్నిధిలో ఆయనను నమస్కరించుటకు. ఎవరి గురించి ఇది? వర్తకుని గురించి మనం ధ్యానిస్తున్నాము. వర్తకుని గురించి ధ్యానిస్తున్నాము. ఎంత వెల పెట్టింటాడో ఆ ముత్యమును కొనుటకు. ఏ ముత్యము? అమూల్యమైన ఒక్క ముత్యం ఒక్కటే. ఇట్స్ ఎ యూనిక్ పీస్. దాని ముందు ఉండదు, దాని తర్వాత మరొకటి ఉండదు. అంత గొప్ప ముత్యము. యూనిక్, వన్ ఆఫ్ ఎ కైండ్, అండ్ యుల్ నెవర్ ఫైండ్ ఎనీవేర్. మళ్ళా వర్తకుడిని మనము అంచనా వేయాలన్నట్లయితే మనం లెక్క చేసింది ఏంటి? ఆవరణములో ఒక్క దినము. అంటే ఎక్కడ? ఇన్ హిస్ ప్రెజెన్స్. ఇక్కడ కూడా మీక ఆయన సన్నిధి మాత్రమే అంటున్నాడు. ఆయన గురించి ఇంకా లెక్క దొరుకుతుందక్క? లెక్క దొరుకుతుందా? వర్తకుడిని గురించి, ఆ మనుషుని గురించి, ఆ యేసు ప్రభు గురించి. ఉత్త ఆయన సన్నిధికి మనం వచ్చినామే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీ హ్యావ్ కమ్. ఆ వర్తకుని ఎంత అమ్మి వేసినాడో సంఘాన్ని కొనుటకు. ఆలోచన చేయి ప్రియులారా, ఆలోచన చేయి. ఏం చేసింటాడో, ఏమి జరిగించింటాడు, ఏం అమ్ముకున్నాడో. రాత్రి చూసినాం కదా, ఫిలిప్పి 2:6, దేవునితో సమానమని ఎంచక వాక్యము శరీరము దాల్చెను, దాసుని రూపము దాల్చెను. ఇంకేముంది? 100% గాడ్, 100% నరుడుగా ఉన్నాడు. మనిషిగా ఉన్నప్పుడు ఆయన ఆకలి కొనలేదా? అద్దరికి పోదుమని ఓడలో క్రింద భాగాన్న ఆయన తలగడ వేసుకొని నిద్ర చేయలేదా? ఈజ్ ఆల్సో ఎ మ్యాన్. ఆ ముత్యము కోసము పడినాగ సాట్లు. చదవండి, సువార్తలు చదవండి. ఆ వర్తకుడు అంత పెట్టి కొనాలంటే వర్తకుడి కన్నా గొప్ప ఏది? దేని గొప్పగా భావించినాడు ఆ వర్తకుడు? సంఘము. ఆ ముత్యమే సంఘము. ఆ సంఘమే మనము. ఆలోచన చేయి. వాళ్ళు అట్లన్నప్పుడు మనం కూడా ఆయన సన్నిధికి చేరుకోవాలన్నట్టయితే ఏమి తీసుకొని రావాలి? ఏమి చెల్లించాలి? ఏమిత్తున్నాయా నీ ప్రేమకు సాటిగాను?
ఆలోచించే ప్రియ సోదరి సోదరులారా, లెక్క దొరకదు, ఊహకు మించినదే. మనము భూమి మీదనే మనకు సన్నిధి గురించి అంత వాల్యూ కట్టుతున్నాడు ఆయన, అంత వాల్యూ ఆయన సన్నిధిని కడుతుండగా ఈ వర్తకుడు, ఈ మర్చెంట్ మ్యాన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత విలువ పెట్టినాడు అనేది మనకు అర్థం కాదు, ఇక్కడే అర్థం కాదు. ఒకవేళ మనం అద్దరి చేరుకున్నాం అనుకోండి, ప్రసంగిస్తుండగా ఆయన వస్తున్నాడు అనుకోండి, మధ్యాకాశంకి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ, ప్రభునందు నిద్రించిన వారు, మీ తాతగారు ఫస్ట్ ఇక్కడ సంఘం కాబట్టి అక్కడిది ఇక్కడ స్టార్ట్ చేసినాడు కాబట్టి యూదయ, మా నాన్నగారు, ఇంకా మీలో అనేకులు ఇక్కడ ప్రభునందు నిద్రించిన వారు మొదట లేస్తారు, మనం కూడా లేస్తాం మధ్యాకాశంకి. అవన్నీ అయిపోయినాక లాస్ట్కి ద ఫైనల్ డెస్టినేషన్ ఏది? పరలోక రాజ్యం. అదే మనం ధ్యానిస్తున్నాము. పరలోక రాజ్యము పోలి ఉన్న వర్తకుడు ఆ పరలోక రాజ్యం చేరుకున్న కన్నా మనం అంచనా వేసిన, క్యాల్కులేషన్ చేసిన మనకి ఊహకి అందనిది. సమస్తము వదులుకున్నాడు పరలోక రాజ్యము. దూతలు ప్రతిగానము చేస్తుంటే అది కాదు, మోర్ దెన్ దట్ ఈస్ వాల్యూడ్ అస్. మనల్ని ఎక్కువగా భావించినాడు, దానికన్నా ఎక్కువగా, ఇంతకన్నా ప్రేమ ఎవరన్నా ప్రపంచంలో ఉన్నారా చూపించిన వారు? థింక్ ట్వైస్. ఏమైపోయినాడు? కొరింథీ 8:9, 2 కొరింథీ. ఆయన ధనవంతుడై ఉండి మా నిమిత్తమ ఏమైనాడు? దారిద్రుడు అయినాడు. ఎంత దారిద్రమో, ఎంత క్యాల్కులేట్ చేయండి. ఆయన పుట్టినప్పుడు స్థలం ఉందా? నో. ఎక్కడ పుట్టినాడు ఎవరికి తెలియదు. చాలామంది క్రిబ్బు పెట్టుకుంటారు, పశుపాక అంటున్నారు. తర్వాత పశుపాకలో పెట్టినారండి, పశుపాకలో పుట్టలే. మీరు చదవండి తర్వాత. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కాల్ మీ, ఫోన్ చేయండి, నా నంబర్ తీసుకొని. పశుపాకలో పుట్టినాడనే ఉందంట్లయితే వాక్యము. పుట్టినప్పుడు స్థలము లేదు, పెరిగినప్పుడు ఏమన్నాడు? తలవాల్చుకోవడానికి చోటు లేదు. చనిపోయినప్పుడు ఆయనకి సమాధి ఉందా? లేదు. అరిమత్త యోసేపు, రాత్రిపూట వచ్చిన నికోదేము, వారిద్దరూ ఆయనని సమాధి చేసిరి చుట్టి కదా. సమాధి ఎవరిది? ఆయన కోసము ఏర్పాటు చేసుకున్నాడు, తనది, అరిమత్త యోసేపుది. ఆయన ఎంత దారిద్రుడనంటే పుట్టినప్పుడు చోటు లేదు, పెరిగినప్పుడు చోటు లేదు, చనిపోయినప్పుడు చోటు లేదు. వి విష్ యూ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అంటాము కదా, December 25th వస్తే. నో డౌట్, డేట్ పక్కకు పెట్టండి. ఆయన పుట్టింది వాస్తవము, విచ్ ఎవర్ డేట్ ఇట్ ఈస్. దారిద్రుడయ్యేను జస్ట్ ఫర్ ద పర్ల్. దేనికోసమన్నా? ముత్యము. ఆ ముత్యము మనమే. నేటి దినం ద పర్ల్ చుబులి. ముత్యము ఒక అమూల్యమైన ముత్యం అనాలి, ఉత్తమ ముత్యం కాదు. ఐఎమ్ సారీ, వాక్యం ఏం రాయబడింది అదే ప్రకటించాలి. అమూల్యమైన ఒక ముత్యము మనమే. చూడండి, మన నిమిత్తం అంత దారిద్రుడైనాడు. ఎవరికైనా సహాయం చేసినా, తోడు అక్క పుట్టినా, అన్న పుట్టినా ఎంత ఇస్తారన్నా? పూర్తి కోలుకుంటారా? కొంత మట్టుకు. యేసుక్రీస్తు వారు సేవ చేసే దినాలలో యేసుక్రీస్తు వారు ఆ జనసమూహం చూసి ఫిలిప్ని కలిసి వీళ్ళకి ఆహారం పంచిపెట్టాలంటే ఫిలిప్ ఏమన్నాడు? 200 దీనార్ల రొట్టెలు, 200 దీనాలు కూడా ఏమవుతుందంట? తక్కువనే. 200 దీనార్లు పెడితే ఎంత వస్తుందంట? కొంచెం. అటు రాయబడింది, కొంచెమే. ఆయనని పరీక్షించుటకు యేసుక్రీస్తు వారు అన్నారు. అయితే యేసు ప్రభు దాని స్తుతులు చెల్లించి పంచిపెట్టినప్పుడు ఎట్లా తిన్నారో? సమృద్ధిగా. ఎట్లా? సమృద్ధిగా. 12 గంపలు, 1000 మందికి 12 గంపలు అంటే చిన్న గంపలా? ఎంత పెద్ద గంపలో ఆలోచన చేయి. సమృద్ధిగా తిని మిగిలేస్తున్నారు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. పాడికే విస్తారమైన పట్టజలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. ఆయన ఇవ్వాలి. మెన్ బ్లెస్సింగ్ కన్నా గాడ్స్ బ్లెస్సింగ్. ఈరోజు మన సెలబ్రేషన్, వీ షుడ్ బి హ్యాపీ. ఎంత వెల ఎంత తెలదు. సన్నిధికే మనము అంచనా వేయలేమే. ఆయన వెల వేస్తున్నాడు.
ఆయనకి మ్యాన్స్ ఎబిలిటీకి మించినది. మళ్ళా ఆయన ఎంత వెల పెట్టింటాడు. దారిద్రుడు ఆయన సమస్తము వదులుకున్నాడు, పరలోక రాజ్యమే, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ యూ అండ్ మీ. ద చర్చ్ కీర్తనలు 24:1 మనం గమనించినట్లయితే భూమియు దాని సమస్తమును దాని నివాసులు నావే. అట్లన్నప్పుడు మీకా ఎవరు? వారి తల్లిదండ్రులకు గర్భఫలం ఇచ్చినవాడు దేవుడు. మీక వాడు కాదు. ఎవరు? యెహోవా అనుగ్రహించు. ఇంకా ఏమి ఇస్తాడన్న, ఎక్కడి నుంచి ఇస్తాడు? కీర్తనలు 50:10 1000 కొండల మీద పశువులు నావే. హగ్గై 2:8 వెండియు బంగారు నావే. అన్నీ నావే, అన్నీ ఆయన అన్నప్పుడు మనం ఏమున్నాయి చెల్లించుటకు? ఆయన సన్నిధికి వచ్చుటకు ఏమి ఇవ్వగలుగుతామో? వీ హ్యావ్ నథింగ్, ఇట్ డజంట్ వాల్యూ. మనం ఇచ్చేది, మనము తెచ్చేది. ఆయనకు కావాల్సింది ఎవరు? అమూల్యమైన ముత్యము. వెల పెట్టలేము, వెల చెల్లించినాము. అక్కడ చేరుకున్నప్పుడు కూడా మనకు ఊహకందనేది మనకి అర్థము కాదు ప్రియులారా, అర్థం కాదు. అట్లా తప్పుడు కట్ షార్ట్ చేస్తున్నాను, సమయం తక్కువగా ఉంది బ్రదర్. ఇంకొక 5-10 minutes ఇక్కడ మనం గమనిస్తాం. అయితే ప్రభు సన్నిధికి ఒక వృద్ధ పేదరాలు వచ్చింది. లూకా 21:1-2 ఏమిచ్చింది మనకందరూ తెలుసు. అందరూ వారు కలిగిన దాంట్లో ధనవంతులు వేసుకొని పోయినారు, కానీ ఈ వృద్ధురాలు ఏమేసింది? 2 అంతే. అక్కడ ఏం రాయబడింది? ఆమె జీవనమంతా ఇచ్చింది. తనకు కలిగిన, రాయబడింది, తనకు కలిగిన జీవనమంతా ఇచ్చేసింది. ఈ వర్తకుడు తనకు కలిగిందంతయు అమ్మినాడు, ఈమెకి కలిగిందంతయు ఇచ్చేసింది. అంటే ఏంటున్నది? ఏముంది ఆమెతో? జస్ట్ ద పర్సన్. అదే ముత్యము. నీలో కాదు, నీతో నాతో ఉండేవి గురించి కాదు. గాడ్ వాంట్స్ జస్ట్ యూ అండ్ మీ యాజ్ వీఆర్. మనం ఉన్న పాటున ఆయన సన్నిధికి కావాలి. అది దేవుడు చూస్తుంటున్నాడు. ఏ మనసుతో వస్తుంటున్నావో, విత్ వాట్ హార్ట్ యు కమ్ టు హిస్ ప్రెజెన్స్. హార్ట్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఆఫ్ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. కావున ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు అర్థమైందా? కలిగిందంతయు, జీవనమంతయు వేసేసింది, కలిగిందంతయు అమ్ముకొన్నాడు. మనం వెళ్ళ కట్టగలుగుతామా? నెవర్. ఇవ్వగలుగుతామా ఇన్ రిటర్న్? నెవర్. అంబానీ అమ్ముకొనింటే రిచెస్ట్ బెగ్గర్ ఉంటుండే. అయితే మన దేవుడు అమ్మడం లేదు, తన కోసం పెట్టుకున్నాడు. సీ హౌ మచ్ హి లవ్స్ ద లార్డ్, హౌ మచ్ హి లవ్స్ ద చర్చ్. సంరక్షించును. ఎత్తబడినప్పుడు కూడా ఏం చేస్తాడంట? పెళ్లి కుమార్తె అనే సంఘమును ముడతలైనను కలంకమునైనను తీసివేసి కదా, తన కోసము. ఎంత గొప్పోడయ్యా యేసయ్యా, ఎంత గొప్పోడు. సో దేవునికి ఏమి ఇస్తామో, వాట్ షల్ వి రెండర్ ఆన్ టు ద లార్డ్, వాట్ షల్ వి రెండర్. ఒకసారి కీర్తనలు 103 మొదటి 2 చదువుతారా దయచేసి? కీర్తనలు 103 మొదటి 2 5 నిమిషాల్లో ముగించుకుంటాం ప్రియులారా. మైక్ పెట్టనా? 123 మొదటి వచనం 2 వచనం నిదానంగా చదవండి దయచేసి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. చాలు. నా ప్రాణమా ఎవరిని సన్నుతించాలా? యెహోవాను. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా అంటే మై సోల్. మనకు 2 ఉన్నాయి, ద బాడీ అండ్ ద సోల్ కదా. అవును. 12:7 ప్రసంగం ఏమంటుంది? మన్నైనది వెనుకట వలనే ఆత్మ తను అనుగ్రహించిన దేవునికి మరలా పోను. ఆ ప్రాణంతో ఎవరంటున్నాడు? దావీదు. ద ఫ్లెష్ ఈజ్ స్పీకింగ్ టు హిస్ సోల్.
మనం మాట్లాడగలుగుతామా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తము. అంతరంగమునున్న సమస్తం అంటే ఏంటి? గట్టిగా, నా అంతరంగమునున్న సమస్తం. అంతరంగం అని అంటే ఏంటి? ద ఇన్నర్ మోస్ట్. అవునా కాదా? అది అర్థం కావాలంటే ఇది పక్కకి పెడతాము. ఇది ఇట్లా పెట్టండి, 139:13. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. ఎవరు కలుగు చేసినారట? నా అంతరింద్రియములను. అది కలుగు చేయుట చూసినప్పుడు అది ఆశ్చర్యము, భయము పుట్టుచున్నది. అంటే ఏంటి ఇప్పుడు మీరు చెప్పండి? ఆల్ దట్ ఈస్ విత్ ఇన్ మీ. లోపల ఉండేది ఏంటి? ద ఇన్నర్ పార్ట్స్. సోల్తో చెప్తున్నాడు, రెండోది తన బాడీతో చెప్తున్నాడు. అంటే తాను కాదు, సమస్తము ఏం చేయాలంట? ఆయన నామమును సన్నుతించుము. గాడ్ వాంట్స్ దట్. కారణం, వెలపెట్టి కొన్నాడు, సంపాదించుకున్నాడు. తాను సొత్తు కాదు, దేవుని సొత్తు. కాబట్టి 103 దావీదే, 139 రచించినది కూడా దావీదే. ఇట్స్ ఆల్ అబౌట్ దట్. నా అంతరింద్రియములు, ద ఇన్నర్ మోస్ట్, ద ఇన్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ హిస్ బాడీ. ప్రతి అవయవము, ఇది కంటికి కనపడే అవయవములు, కంటికి కనపడని అవయవములు లోపల ఉన్నాయి. అన్నీ కలిసి ఏం చేయాలంట? దేవుణ్ణి సన్నుతించుము. కారణం, ఆ ముత్యంలో దావీదు ఒకడు. ప్రాణం పెట్టిన వాడంటే సంఘానికి అన్నప్పుడు, సంఘం అన్నప్పుడు క్రొత్త నిబంధన. మళ్ళీ పాత నిబంధనలో ఉండేది ఎవరు? యెహోవా భక్తులు. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద చర్చ్. వారు కూడా ఈ సంఘంలో ఉన్నారు. కారణం, నేను వెళ్ళి 14వ అధ్యాయంలో అంటాడు కదా యోహాను, వెళ్ళి స్థలము నా తండ్రి ఇంట అనేక నివాస స్థలము కలవు. ఎవరివవి? పాత నిబంధనలో ఉన్న భక్తులది. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను. వాళ్ళకు ఏర్పాటు అయ్యింది, మనకు సిద్ధపరుస్తున్నాడు. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద చర్చ్. సో దావీదు అనేవాడు ఈ మాట అంటున్నాడు అంటే హీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద చర్చ్. ఈ పర్ల్ అయినా లేడా? పర్ల్ జుబ్లీ సెలబ్రేట్ చేస్తున్నాం, జుబ్లీ మాత్రమే. ముత్యంలో లేడా? ఎస్, హీ ఈజ్ వెరీ మచ్ ఇన్ ఇట్, పార్ట్ ఆఫ్ ఇట్. సన్నుతించినప్పుడు మనం ఏం చేయాలా? ఈ దినమందు మనం కూడా సన్నుతించాలి. ఆయన చేసిన మేలులు పుకారం మరొకుండా దేవుణ్ణి, ఆయనని సన్నుతించాలి, స్తుతించాలి, కొనియాడాలి. అవును, వాస్తవంగా చెప్పాలన్నట్లయితే కింగ్ డేవిడ్ ఈజ్ వెరీ క్లోజ్ టు హిస్ సోల్. ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎప్పుడన్నా మనం చెప్పుకున్నామా? మన దేహమే మన మాట వినదు. వింటుందా? కొన్నిసార్లు అదుపులో పెట్టుకుంటాము, కొన్నిసార్లు ఉన్నిలే పోనీలే కానీలే. ఇది ఒక్కసారికి చిన్న అబద్ధమైన. దావీదు అటువంటి వాడు కాదు. నా ఇంటంతటిలో నమ్మకమైన వాడు. ఇప్పుడు చెప్పండి, గోరలో ఉన్న దుమ్ముతో కూడా సమానమా? మనం ఏమన్నా? నెవర్. అంతకన్నా ఎక్కువగా హీ సేస్ టు హిస్ సోల్. ఎట్లుందంటే హిస్ బాడీ అండ్ సోల్ ఎట్లుందంటే, సమూయేలు గ్రంథంలో రాయబడింది, యోనాతాను దావీదు హృదయం ఎట్లున్నది? ఇట్ వాస్ నిట్ టుగెదర్ అంట. ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ మచ్ అల్లినట్టుగా. అందుకే లోపల ఏదైనా ఆపరేషన్ చేస్తే ఆ డాక్టర్లు ఏం చేస్తారు? ఆపరేషన్ తర్వాత ఇట్ షుడ్ బి నిట్ టుగెదర్. అలాగనే దేవుని సన్నిధిలో మనం కూడి వచ్చుతున్నాము. ఆయన చేసిన గొప్ప కార్యములు బట్టి, ఆయన చేసిన గొప్పతనం బట్టి మనం ఏమి చెల్లించలేము. ఆయనను సమస్తం వదులుకొని మా నిమిత్తమై దారిద్రుడు ఆయను ఈ ముత్యము కోసం. కాబట్టి మనం ఏం చేయాలి? మన ప్రాణము ఏం చేయాలమ్మా? యెహోవాను సన్నుతించాలా. అంతకన్నా మించి మరొకటి అయినా కోరడం లేదు మన నుంచి అని ఇంట్లో పెట్టుకోవద్దు. డబ్బు కానీ ఇంకోటి కానీ కేవలం మనము దేవునికి చెల్లించాలి. ఇట్స్ నాట్ అబౌట్ మనీ.
ఫస్ట్ దేవునికి కావాల్సిందేంటి? మనము. ఆ బీద పేదరాలు చేసిందేంటి? ద పూర్ విడో ఏం చేసింది? ఉన్నదంతా వేసి ఐఎమ్ యోర్స్. ఆ తల్లి ఏమంటుంది? ఆ వృద్ధురాలు ఏమంటుంది? నేను నీ దానిని. కాబట్టి ఈ పర్ల్, ఈ సంఘము, ఈ సేవ మనం అనాల్సింది ఏమేంటి? వీఆర్ యోర్స్. ఎందుకు? ఆయన కొన్నాడు కాబట్టి మనం ఎవరు చెందిన వారము? వి బిలాంగ్ టు హిమ్. ఎస్ లార్డ్, వీఆర్ యోర్స్ అనాలి. మళ్ళా ఈ పర్ల్ జూబ్లీలో, ఈ సంఘంలో నమ్మని వారు ఎవరైనా ఉన్నారా? రక్షణ లేని వారు ఇంకా ఇతరులు ఎవరైనా ఉన్నారా? ఈరోజు వద్దులే, ఇంకొక వారం చూస్తాము, ఇంకొకప్పుడు చూస్తాము, ఇంకొకసారి స్వామి అని పోస్ట్పోన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. బి ఏ పార్ట్ ఆఫ్ ద పర్ల్. దేవుడు నీ కోసము రోమపత్రికలో రాయబడినట్టుగా పాపులుగా ఉండంగానే మనల్ని ప్రేమించినాడు నిన్ను. హీ వాంట్స్ టు సీ యూ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద పర్ల్. సంఘము రా ప్రభు దగ్గరికి. మేమందరూ వచ్చినాము. ఈరోజు కళ్ళు మూస్తే మాకే ఒక నిరీక్షణ, ఒక నిశ్చయత ఉంది. మేము అక్కడ ఉంటాము నిరంతరం, నిత్యత్వంలో, ఎటర్నిటీ టు ఎటర్నిటీ. వస్తావా? రా ప్రభు సన్నిధికి. సమస్తం వదులుకొని నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టినవాడు. నిర్లక్ష్యము, అలక్ష్యము చేయొద్దు ప్రియుడా, సోదరులారా. గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ టుడే. ఈ 30th యానివర్సరీ అప్పుడు ద పర్ల్ జూబిలీ. ఉత్త పర్ల్ కాదు, అమూల్యమైన ముత్యము. రా ప్రభు యొద్దకి. ఉన్న పాటున దేవుడు నిన్ను స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడు. ఎటువంటి వారైనా సరే, ఎటువంటి పాపైనా సరే. పౌలు అంటాడు, పాపుల్లో నేను ప్రధానిని అని. యు మైట్ బి మోర్ దెన్ పాల్. రా ప్రభు యొద్దకు. ఆయన నీ కోసము, నా కోసము చనిపోయి సమాజబడి తిరిగా లేచురు. ఆయన కార్చిన రక్తము ప్రశస్తమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ప్రతి పాపం నుంచి కడిగివేసి మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. ఉన్న పాటున ఒప్పుకున్నట్టయితే దేవుడు నీకు రక్షణ అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ వాక్య భాగంను దీవించునుగాక.